హైదరాబాద్ పంజగుట్ట సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాడులన్నీ జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నది బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మురగాడు పిడుగై అడుగై అన్నొస్తున్నాడే వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని పంజగుట్టలో ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. అక్కడ ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంకా మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉత్సవాల సందర్భంగా పంజగుట్టలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేకే రావు ఇంకా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనే మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడే అక్కడ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించడం జరిగింది. భారీ సంఖ్యలో అయితే ప్రజలు తరలి వచ్చారు. మహానేతకు సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు కూడా అక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ నేతలు అయితే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు.